బలివీటిగా వస్తున్నాడు అనుకున్నప్పుడు, అలాంటప్పుడు కోర్టు వారు గనక ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వటానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు, then you can take the help of the others and expel that personality. Okay. And re-entry of a land anantaru, re-entry on a land is the second extrajudicial remedy which is available in the tort. See, the owner of the property can remove the trespasser or re-entry his property or land by using the reasonable amount of force. అంటే ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ ఎవరైతే ఉన్నారో అతను గనక ఆ ల్యాండ్ లోకి ఇతరులు అంటే ట్రెస్పాస్ చేశారు అని అనుకున్నట్లయితే, హీ విల్ యూజ్ ద నెసెసరీ ఫోర్స్ ఇఫ్ నెసెసరీ. అవసరమైతే గనక నెసెసరీ ఫోర్స్ ని యూజ్ చేసి వారిని వారి యొక్క ల్యాండ్ లో నుంచి తరిమి కొట్టొచ్చు. కొట్టడం అంటే బిషం కాదండి, జస్ట్ టు యూజ్ ద రీజనబుల్ ఫోర్స్. ఇక్కడ రీజనబుల్ ఫోర్స్ అంటే ఏంటి? అవసరమైతే వాడిని చేయి పట్టుకోనో కాలు పట్టుకోనో మెడబట్టుకోనో వాడిని గెంటాల, అంతేగాని కొట్టొద్దు. కొట్టడం అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఇఫ్ యూ టేక్ ఇట్ కమ్స్ అండర్ ద క్రైమ్. ఓకే. సో recaption of goods, the third remedy enti extrajudicial remedy lo third remedy enti ante recaption of goods. See, the owner of the good is entitled to recapture his or her goods from any person whose unlawful possession they are. Ante ever the owner of the good ఎవరి దగ్గర అయితే ఉంటారో ఆ ఓనర్ దగ్గరనే ఆ ప్రాపర్టీస్ అనేది ఉండాలి. ఓకే. సపోజ్ నా ఫోన్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ బై సమ్ మన ఎవరు సుధాకర్ గారు తీసుకునే లేరనుకోండి, సుధాకర్ గారు తీసుకునే లేరు అంటే నా ప్రాపర్టీ నా దగ్గర ఉండాలి కదా. బట్ సుధాకర్ సార్ హ్యాస్ స్టోలెన్ ఇట్, ప్రిజ్యూమ్ దట్ హీ హ్యాస్ స్టోలెన్. సుధాకర్ గారి దగ్గర నుంచి నేను నా ప్రాపర్టీని గుంజుకొని రావచ్చు, తీసుకొని రావచ్చు. I am not stealing it. I am having the right upon my property. So I am taking my property into my possession, which I have lost. So that is called as recapture of goods. This is the remedies what you can avail from the extrajudicial remedies. Okay. Right. So ఇందాక నేను ఇంజంక్షన్ అని చెప్పాను కదండి. ఈ ఇంజంక్షన్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయండి. సారీ, 3 types ఆఫ్ ఇంజంక్షన్స్ యూ విల్ ఫైండ్ ఇట్. అవి ఏంటంటే టెంపరరీ ఇంజంక్షన్ ఒకటి, పర్పెచువల్ ఇంజంక్షన్ ఒకటి, అండ్ మ్యాండేటరీ ఇంజంక్షన్ ఒకటి. ఓకే. సి ఇంజంక్షన్స్ ఆర్ ఇంటీరియం అప్లికేషన్స్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే ఇంటీరియం అప్లికేషన్స్ అని అంటాం. ఈ అప్లికేషన్స్ ఎప్పుడు పెడతారు అంటే వెన్ మెయిన్ సూట్ ఈజ్ రన్నింగ్, మెయిన్ సూట్ రన్ అవుతూ ఉండగా మధ్యంతరంగా గనక పోయి కోర్టు వారికి మాకు ఒక న్యాయం కావాలి అని అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే, మెయిన్ సూట్ నడుస్తూ ఉండగా మధ్యంతరంగా ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఆ మధ్యంతరంగా పెట్టుకున్న అప్లికేషన్ ఇంటీరియం ఇంజంక్షన్ అని అనండి. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఈ ఇంటీరియం అప్లికేషన్ లోనే ఈ ఇంజంక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇంకా డిఫరెంట్ అంటే కమిషన్ అపాయింట్ చేయమని కానీ రిసీవర్ని అపాయింట్ చేయమని కానీ ఇలాంటి ఇంటీరియం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కండిషన్ ఏంటి? వైల్ రన్నింగ్ ద మెయిన్ సూట్ నడుస్తూ ఉండగా మధ్యంతరంగా పోయి మనం ఏదైనా అప్లికేషన్ పెడితే కోర్టు వారు దానికి ఆర్డర్ కనుక ఇచ్చినట్లయితే అలా మనకి ఇంటీరియం అప్లికేషన్ ద్వారా వస్తాయి. ఈ ఇంటీరియం అప్లికేషన్స్ యూజ్ చేసే మనం ఈ ఇంజంక్షన్స్ అనేది అడగవచ్చు. ఓకే. సి
అనండి, వాట్ ఈస్ ఇంటీరియం అప్లికేషన్ ఇస్? మీకు ఇంటీరియం అప్లికేషన్ అర్థమైంది అని అంటే ఆ పార్ట్, ఆ ఇంటీరియం ఇంజంక్షన్ లో, ఇంటీరియం అప్లికేషన్ లో ఉన్న పార్టే ఇంజంక్షన్. ఎస్, రైట్, వెరీ గుడ్. సో presume that I and Mr. Sudhakar sir, I and Mr. Sudhakar sir మధ్యలో ఒక ల్యాండ్ ఇష్యూ ఉన్నదండి. ఓకే, ల్యాండ్ ఇష్యూ ఉంది. ల్యాండ్ ఇష్యూలో ఇప్పుడు నేనేమంటాను, ఒక నిమిషం ఆగండి. రైట్. సో నాకు సుధాకర్ సార్ మధ్యలో గొడవ ఉంది కదా, ల్యాండ్ గొడవ ఉంది కదా. నేను చెప్పా, బాబు సుధాకరు, ఈ ల్యాండ్ నాది నాయనా, నువ్వు నాకు ఎంటర్ కాకపోతే, లేదు మీరే నా ల్యాండ్లోకి ఎంటర్ అయ్యారు అని అంటాడు. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యానా, ఆయన ఎంటర్ అయ్యానా అనేది ఎవరు తేల్చాలా? కోర్టు తేల్చాలి. అది కోర్టు తేల్చాలా. సో ఐ అప్రోచ్డ్ ద కోర్ట్ అండ్ ఆస్క్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ మీ అండ్ సురేష్, మన సుధాకర్. నాకు సుధాకర్ మధ్యలో ఉన్న ఈ తగాదని సాల్వ్ చేయండి అని ఒక సూట్ వేసుకున్నాం. ఓకే, ఈ సూట్ నడుస్తూ ఉండగా సుధాకర్ ఏం చేశాడు, ఒక ఇటుకలు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక గోడ, అంటే పహారీ గోడ కట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో నేనేం చేశా, అయ్యో కోర్టు వారు ఇంకా చెప్పనే లేదు, నువ్వేమో గోడలు కడుతున్నావు, అట్లెట్లా కడతావు అని నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళి సూట్ నడుస్తూ ఉండగానే నేను ఒక అప్లికేషన్ పెట్టాను. సార్, ఆ వ్యక్తి మీరు ఇచ్చే నిర్ణయము రాకముందల్నే వాడు గోడలు కడుతున్నాడు, దాని ద్వారా నాకు ఫర్దర్గా లాస్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి, ఆయన గోడ కట్టకుండా ఆర్డర్ ఇవ్వండి అని నేను ఒక అప్లికేషన్ పెడతాను. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా, అతన్ని ఆపండి అని ఒక ఆర్డర్ ఇస్తున్నా, ఆర్డర్ అడుగుతున్నా. కోర్టు వారు గనక సుధాకర్ సార్ ఎగనిస్ట్, సుధాకర్ సార్ అపాన్ ద సుధాకర్ సార్ ఒక ఆర్డర్ పంపించారు. ఏమని, బాబు సుధాకర్, నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని అక్కడే ఆపేసి నేను ఆర్డర్ ఇచ్చే వరకు, అంటే నేను ఇన్ ద సెన్స్ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చే వరకు మీరు ఎటువంటి పనులు చేయరాదు అని గనక ఆర్డర్ ఇచ్చారనుకోండి, దట్ ఆర్డర్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంజంక్షన్ ఆర్డర్. ఇంజంక్షన్ ఆర్డర్ అగెనిస్ట్ సుధాకర్. కట్టిరండి. సో ఇంజంక్షన్ ఆర్డర్ ఉంటాయి. ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే 3 రకాలు అనుకున్నాం. ఏది, ఒకటేమో టెంపరరీ ఇంజంక్షన్, పర్మనెంట్ అండ్ మ్యాండేటరీ. ఓకే, ఈ ఇంజంక్షన్ ఇవ్వాలి అని అంటే కోర్టు వారు 3 ప్రిన్సిపల్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. 3 ప్రిన్సిపల్స్ కోర్ట్ హ్యాస్ టు ఫాలో. ఏంటా ప్రిన్సిపల్స్ అంటే, మొదటిది బ్యాలెన్స్ ఆఫ్ ప్రైమా ఫేసి ఆఫ్ ఎవిడెన్స్. ప్రైమా ఫేసి అని అంటారు. ఒకటి ఏంటిది, ప్రైమా ఫేసి. ఫస్ట్ ఏంటి, ప్రైమా ఫేసి. సెకండ్, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. థర్డ్, ఇర్రిపేరబుల్ లాస్. ఇర్రిపేరబుల్ లాస్. These are the 3 things what court has to consider. After considering the 3 things, the court will decide to give the temporary injunction or permanent injunction or mandatory injunction. కోర్టు వారి దగ్గరికి ఎప్పుడైతే ఇంటీరియం అప్లికేషన్ ద్వారా ఇంజంక్షన్ అడుగుతారో అలాంటి సందర్భాలలో కోర్టు వారు ఈ 3 దాని మీద దృష్టి సారించాలి. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఏంటి, ఇర్రిపరబుల్ లాస్ ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే ఇంజంక్షన్ ఆర్డర్ అనేది గ్రాంట్ చేస్తుంది. ఏ ఇంజంక్షన్ అయినా 3 టెంపరీ, పర్మనెంట్ ఆర్ పర్పచువల్. ఓకే, సో ఇక్కడ సుధాకర్ గారికి ఇచ్చింది ఏంటి, టెంపరీగా ఇచ్చారు. ఏమని, బాబు సుధాకర్, నేను చెప్పే వరకు ఒక వారం రోజులు నువ్వు ఆగు అని గనక అడిగారు అనుకోండి, చెప్పింది అనుకోండి, వారం రోజులు ఈజ్ అన్ టెంపరీ. ఓకే, సపోజ్ ఇన్ ద సేమ్ ఇష్యూ కోర్టు విల్ సే, నేను తీర్పిచ్చే వరకు నువ్వు పని ఆపు అని అన్నదనుకోండి, అదేంటిది, పర్పచువల్, కంటిన్యూస్గా కోర్టు ఎన్ని సంవత్సరాలు అయితే తీర్పిస్తుందో అన్ని సంవత్సరాల వరకు ఆమె పని ఆపుకొని కూర్చోవాల్సిందే. దట్ ఈస్ పర్పచువల్, కంటిన్యూస్ అమల్లోకి ఉంటుంది. ఓకే, టైం ఫ్రేమ్ గనక పెడితే టెంపరీ
ఇంజంక్షన్. జడ్జిమెంట్ వచ్చే వరకు నువ్వు ఏం చెయ్యకండి అని అంటే మాత్రం అది పర్ఫెక్చువల్ ఇంజంక్షన్. గాట్ ఇట్ అండ్ గాట్ ఇట్ రైట్. సో నెక్స్ట్ we will move to the mandatory injunction. Mandatory injunction అంటే ఏంటి? మ్యాండేటరీ ఇంజంక్షన్ ఏంటి అంటే, సపోజ్ కోర్టు వారు గనక బ్యాలెన్స్ ఆన్ బేసిస్ ఆఫ్ కోర్టు వారు గనక ఇంజంక్షన్ ఇయ్యకపోతే దేర్ ఈస్ లైక్లీ టు కాజ్ ఇర్రిపరబుల్ డ్యామేజెస్ అవుతాయి అంటే చాలా తీవ్రంగా నష్టపోతాడు నేను గనక ఇంజంక్షన్ ఇవ్వకపోతే అనుకున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కోర్టు వారు ఇంజంక్షన్ ఇవ్వాల్సింది. ఓకే, సచ్ ఎ టైమ్ అంటే బోత్ ద పార్టీస్ కి ఎటువంటి డ్యామేజెస్ లేకుండా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ గారు కన్స్ట్రక్షన్ చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ ఆపినా సుధాకర్ గారికి లాస్ ఉండొద్దు, అలాని కట్టకపోయినా కానీ అనిల్ సార్కి లాస్ ఉండదు. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ చూసుకోవాలి. అండ్ ఇర్రిపరబుల్ లాస్, కట్టడం వల్ల తీవ్రంగా అనిల్ సార్ నష్టపోతారు అంటే అప్పుడు ఖచ్చితంగా ఇంజంక్షన్ ఇవ్వాలి. ఓకే, అలా సందర్భాలలో గనక ఇచ్చినప్పుడు దానిని మ్యాండేటరీ ఇంజంక్షన్స్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, వినండి. మోరవర్ ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్ కానీ, ఈ రెమెడీస్ కానీ, లేకపోతే కాంపెన్సేషన్స్ కానీ ఎప్పుడు అడగవచ్చు కోర్టు వారికి అని అంటే, టార్ట్ ఫీజర్ అనే వ్యక్తి బతికి ఉన్నప్పుడు మాత్రమే అడగవచ్చు. రాంగ్ డూయర్ ఎవరైతే బతికి ఉన్నంత వరకే అడగవచ్చు. వెన్ ద రాంగ్ డూయర్ లేదా టార్ట్ ఫీజర్ చనిపోతే యూ కెన్ నాట్ క్లెయిమ్ ఫ్రమ్ ద లీగల్ హైర్స్ ఆఫ్ ద టార్ట్ ఫీజర్స్ ఆర్ ద రాంగ్ డూయర్. అర్థమైందా? గాట్ ఇట్ అండి. యూ కెన్ క్లెయిమ్ ఎనీథింగ్ from the wrongdoer or tortfeasor while he is alive only. ఇది ఎక్కడ చెప్తాడు అని అంటే, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ అండర్ ద maxim called action personalize moriture cum persona. Action personalize moriture cum persona అనే maxim మీద చెప్పడం జరిగింది. ఓకే, whenever you wanted to utilize your right, or you wanted to, when your right is damaged, when you wanted to claim the compensation, you can claim the compensation only when the wrongdoer or the tortfeasor is alive. If he is died, he is no more, you cannot exercise your remedies అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కుదరదు. ఓకే, గాట్ ఇట్ అండి. అర్థమైందా? యా, మైక్రోఫోన్ ఆన్ చేశానండి. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ టాపిక్స్? ఇప్పుడు చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ అంటే వీ విల్ మూవ్ టు ద అనదర్ సెషన్. మనం ఇంకో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది మీకు. ఐ జంప్ ఇన్ టు ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సార్ టెంపరరీ అను పర్మనెంట్ అది మ్యాండేటరీ అంటే ఏంటండి? టెంపరరీ పర్మనెంట్ అథారిటీ మ్యాండేటరీ ఇంజెక్షన్. మ్యాండేటరీ ఇంజంక్షన్స్ అంటే ద కోర్ట్ హ్యాస్ టు గివ్ ద ఇంజంక్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అండి. కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఎందుకు అని అంటే అది ఇవ్వకపోతే ఇర్రిపరబుల్ లాస్ గనక వస్తుంది అనుకుంటే,
ఇర్రిపరబుల్ లాస్ ఎవరికైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ మానిటరీ సెన్స్ లో కాంపెన్సేట్ చేయలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంజెక్షన్ ఇచ్చేస్తుంది. Is there any time limit for mandatory injunction? అర్థం కాదు. Mandatory injunction కి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే బేసిక్ మ్యాండేటరీ ఇంజెక్షన్ కి టైం లిమిట్ ఉంటుందా అంటే సర్టెన్ కండిషన్స్ లో కోర్టు విల్ సీ దట్, నేను చెప్పా కదా మూడు కండిషన్స్ నిర్ణయించుకోవాలి. ప్రైమా ఫేసి చూసుకోవాలి, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ చూసుకోవాలి, ఇర్రిపరబుల్ లాస్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది చూసుకోవాలి అని అంటే వేరే వ్యక్తిని అడగకుండా, అంటే ఒక వ్యక్తి అడగగానే అతనికి ఇవ్వడానికి లేదు, వేరే వ్యక్తిని కూడా పిలిచి ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అని గ్రహించినప్పుడు మాత్రమే ఇస్తుంది. కొన్ని సందర్భాలలో కోర్టు వారికి టైం కూడా ఉండదు, అవతల వ్యక్తి వచ్చి చెప్పే వరకు అక్కడ లాస్ నడిచిపోతుంది. అలాంటి సందర్భాలలో మ్యాండేటరీగా ఇచ్చేస్తుంది. Sir, what is the meaning of Any types of mandatory injections is there, na sir? స్టాటస్ కోనా? Yes, sir. స్టాటస్ కో అంటే నథింగ్ బట్ లివ్ ఇట్ హ్యాజ్ ఇట్ ఈజ్ అంటాడండి. స్టేటస్ కో అంటే ఎలా ఉందో అలానే వదిలేయండి, టిల్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ వచ్చే వరకు యూ డు నాట్ టచ్, నో వన్ షుడ్ టచ్ అని ఆర్డర్ ఇస్తాడు. దట్ ఈస్ స్టాటస్ కో. ఇట్ ఈస్ ఆల్సో చెప్పండి. Limits, sir, time limit is there? No, till the decidement of the case, till the decree is passed by the case court, it has to be left like that. ఇప్పుడు మన బాబ్రీ మస్జిద్ కేసులో కానీ లేకపోతే ఇవన్నీ కేసెస్ లో కూడా స్టేటస్ కో ఇచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, అక్కడ ఏది కూడా డెవలప్మెంట్ చేయొద్దు అంటిల్ ద కోర్ట్ డిసైడ్స్ ద రైట్స్. ఓకే, యా ఇంకా అండి. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తే అది సివిల్ ఇంప్రిజన్మెంట్స్ ఉంటాయండి దానికి. సార్ ఒక పర్సన్ తనే కోర్టుకి వెళ్ళి సూట్ వేసి మళ్ళీ తనే వచ్చేసి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే తన నుంచి ఏమైనా తెచ్చుకొని అదర్ సైడ్ వచ్చి ఇంజంక్షన్ అడగవచ్చు. ఓకే సార్. అదర్ సైడ్ డిఫెండెంట్ పోయి ఇంజంక్షన్ అడగవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఇది మామూలుగా క్రిమినల్ లాలో ఏంటంటే మనం మామూలుగా డిఫెండెంట్ ఆర్ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కేసు అక్కడికి ఎండ్ అవుతుంది కదా. మరి టాట్ లో ఈ కేసు ఎండ్ కాదు, కంపెన్సేషన్ తీసుకోవచ్చు అంటే మీరు చెప్పారు ఇంతకుముందు. ఏ సినారియో టాట్ లో ఈవెన్ క్యాన్ డూ ఎవరైతే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకోవచ్చు అంటే చెప్పారు కదా సార్. అది చెప్పారా? నేను అలానే చెప్పానా? అంటే ఇప్పుడు కాదు సార్, ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే టాట్ లో ఏంటంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఏంటో మన కాంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు అన్నట్లు చెప్పారు మీరు ఇంతకుముందు. అట్లా ఏదైనా కేసు వినండి, సివిల్లో చనిపోయినంత మాత్రాన నేను సివిల్లో చెప్పాను, సివిల్లో చనిపోయినంత మాత్రాన లీగల్ హెయిర్స్ విల్ బి లయబుల్ అని చెప్పాను. టాట్ లో ఏమంటాడు, మ్యాక్సిమే ఉన్నదండి. వెన్ ద రాంగ్ డూయర్ ఈజ్ నో మోర్, వెన్ ద రాంగ్ డూయర్ డై అయినప్పుడు యూ కెనాట్ ఎక్సర్సైజ్ ద రైట్ అపాన్ హిమ్ అండ్ ఆయన దగ్గర నుంచి మీరు రెమెడీస్ తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పాడు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఇది సివిలే బట్ థాట్స్ ఈజ్ ఆల్సో సివిల్ రాంగ్స్ కదా. అక్కడ ఏమంటాడు, సివిల్లో ఏం చేస్తాడు అని అంటే, సివిల్ కేసెస్ లో ఏం చేస్తాడు అంటే, ఈవెన్ ద రాంగ్ డిఫెండెంట్ చనిపోతే దే కెన్ ఆస్క్ ఫ్రమ్ ద లీగల్ హెడ్స్ ఆఫ్ ద డిఫెండెంట్. ఓకే, బట్ రాంగ్ ఇక్కడ థాట్స్ లో అలా చేయడానికి లేదు. అందుకోసం నేను ఒక మ్యాక్సిమ్ యాక్షన్ పర్సోనా. సార్ ఒక సబ్మిషన్ సార్. హలో సార్, చెప్పండి వింటున్నా. సార్ ఇది ఇప్పుడు ఒక సివిల్ షూట్ కేసులో 30 years బ్యాక్ కోర్టు డిగ్రీ ఇచ్చింది సార్ యాజ్ ఏ
ఫ్యామిలీ పార్టిషన్ ల్యాండ్ పైన ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది, కోర్టు డిగ్రీ ఇచ్చింది ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. 30 years అయిపోయింది సార్, 30 to 40 years అయిపోయింది. ఆఫ్టర్ 30 years నౌ రీసెంట్ గా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైల్ షూట్ వేశారు, మాకు కూడా పార్టిషన్ కావాలి, దాంట్లో ఇంటీరియం ఇంజెక్షన్ ఆర్డర్ ఇష్యూ చేయండి అని కోర్టుకి దాంట్లో షూట్ లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు టైం లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ దానికి? ఇప్పుడు 40 years తర్వాత కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, అంటే రీఓపెన్ అయితే కనుక ఇవ్వచ్చు. అంటే డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వచ్చా సార్? కోర్టు డిగ్రీ హాస్ గివెన్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇచ్చిన తర్వాత రీఓపెన్ అయింది అని అంటే దే మైట్ హావ్ వెంట్ ఫర్ ద అప్పీల్ అండి. అప్పీల్ చేశారు. అప్పీల్కి వెళ్ళిన తర్వాత సివిల్ ప్రొసీడింగ్స్ ఒక్కసారి ఇనిషియేట్ అయింది అంటే సివిల్ కోడ్ ప్రకారంగా ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. సార్ దానికి ఏమైనా సర్టిఫైడ్ అయిపోతుంది సార్? ఆ స్పెసిఫిక్ టైం ఏదైతే ఉంటుందో అనేది డిగ్రీలోనే మెన్షన్ చేస్తారు. కోర్టు వారు ఇన్ని రోజులలో మీరు అప్పీల్ కి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. బికాస్ మీరు సివిల్ సూట్స్ లోకి మీకు ఎంటర్ అయిన తర్వాత లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి వస్తుంది. ఆ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగానే ఎన్ని సంవత్సరాల తర్వాత అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎన్ని రోజులలో అప్పీల్కి వెళ్ళవచ్చు అనేది ఆ లిమిటేషన్ పీరియడ్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ విత్ ఇన్ దట్ లిమిటేషన్ పీరియడ్ ఓన్లీ యూ కెన్ ఐదర్ గో ఫర్ ద అప్పీల్ ఆర్ యూ కెన్ టేక్ ద యాక్షన్ అగైన్స్ట్ ద పర్సన్స్. ఈవెన్ ద ఎగ్జిక్యూషన్స్ ఆల్సో, ఎగ్జిక్యూషన్స్ కూడా అలాగనే ఉంటాయి. కానీ లిమిటేషన్ ఆల్రెడీ 12 years కదా సార్ మనకు ఫ్యామిలీ పార్టిషన్స్ లో. లాస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ 2005 లో ఒక జడ్జిమెంట్ ఆల్రెడీ. మీ ఇష్యూ ఒక మాట చెప్తా, ఆ పార్టీషన్ ఏదో తెలియదు, ఆ పార్టీషన్ గురించి ఏందో సంబంధం లేదు. ఓకే, సో వీ హ్యావ్ టు గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ వెళ్ళిన తర్వాతనే వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద స్టాండ్ ఆర్ నాట్ అని చూసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ ఫర్ ద క్లాస్. ఓకే సార్, రైట్, వినండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫమేషన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ డిఫమేషన్స్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఈ డిఫమేషన్ ఎలా ఉండవచ్చు, ఓరల్ గా కానీ లేదా రిటర్న్ గా కానీ డిఫమేషన్స్ అనేది ఉండవచ్చు. డిఫమేషన్ అంటే ఏంటి? ఏ ఫాల్స్ స్టేట్మెంట్. మ్యూట్ చేసుకోవాలమ్మా సాయి కుమార్ చేరియాల. false statement about the person who is having a goodwill, or having a respectable status in the society. అలాంటి వ్యక్తి మీద కానీ అలాంటి వ్యక్తుల మీద కానీ ఏదైనా ఫాల్స్ స్టేట్మెంట్ గనక ప్రొడ్యూస్ చేస్తే, ఓకే, విచ్ హార్మ్స్ ద రెప్యుటేషన్ ఆర్ రెప్యుటేషన్ ఆఫ్ సచ్ పర్సన్, దెన్ దట్ యాక్ట్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎ డిఫమేషన్. ఆ యాక్ట్ని ఏమంటాము? డిఫమేషన్ గా కన్సిడర్ చేస్తాం. ఈ డిఫమేషన్స్ మన రాతపూర్వకంగా లేదా ఓరల్ గా ఉండాలి అని అనుకున్నాం కదా. రాతపూర్వకంగా ఉండాలి అనుకున్నాం కదా. సో ఇవి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, అది స్లాండర్ అండ్ లిబెల్ అని అంటాం. స్లాండర్ అండ్ లిబెల్. See, if any false statement made orally about the other person which causes damage to the reputation or which causes loss to the goodwill, then such statements are called as slanders. Slanders అంటే ఏంటి అంటే నోటి ద్వారా గనక, నోటి దూల అంటాం కదా, ఆ నోటి దూల ద్వారా ఏదైనా రాంగ్ స్టేట్మెంట్ గనక ఎవరైనా రెస్పెక్టబుల్ పర్సన్ మీద గనక అన్నట్లయితే, ఆ రెస్పెక్టబుల్ పర్సన్ యొక్క లెవెల్ గనక డ్యామేజ్ అంటే రెప్యుటేషన్ గనక డ్యామేజ్ అవుతాయి అనుకున్నప్పుడు, దట్ స్టేట్మెంట్ పాస్డ్ బై ద పర్సన్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎ డిఫమేటెడ్ ఆర్ స్లాండర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిబెల్ అని ఉంటుంది. ఈ లిబెల్ అనేది
ఎలా ఉంటుంది అంటే నోరు తెరిసి అనడు, కానీ రాతపూర్వకంగా అతను కొన్ని స్టేట్మెంట్స్ పంపిస్తూ ఉంటాడు. ఓకే, ప్రెస్యూమ్ దట్ ఐ హ్యావ్ ఫార్వర్డెడ్ ఏ స్టేట్మెంట్ దట్, ఎగ్జాంపుల్ అండి, ఓకే, డోంట్ టేక్ ఇట్ దిల్ పే నైలేనా. సపోజ్ నేను ఎవరిని ఎవరు సుధాకర్ సార్ ఉన్నారనుకోండి ప్రెస్యూమ్. ఓకే, ఈ సుధాకర్ సార్ మీద నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను ఇన్ వాట్సాప్. యు ఆల్ రెడ్ ఇట్ అండ్ యు ఆర్ ఇన్ ద ట్రాన్స్ దట్ అరే నిజంగానే సుధాకర్ ఇలాంటి కూడా అని అనుకుంటున్నారు. కానీ ఇది ఎవరు చెప్పారు నాయన అంటే మీకు అనిల్ సార్ మెసేజ్ పెట్టారు, చూడండి అని చూపెడుతుంది. If that statement causes damages to the Sudhakar garu, then Sudhakar can take an action against me in the form of defamation under libel. Libel is something, a statement which is passed in the writing form, printing form, okay, artistic form, any form lo gana స్టేట్మెంట్ డ్యామేజ్ చేసి ఉన్నట్లయితే దెన్ దాన్ని లెబెల్ అని అంటాం. మనము బాయ్స్ సినిమా గనక చూసినట్లయితే ఆ పిల్లల్ని ఒక వ్యక్తి వచ్చి అప్రోచ్ అవుతాడు, అరే మీరు మంచిగా పాడుతున్నారు, మా కోసం ఈ పాట పాడండి అని. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ దట్ ఫ్లో దే విల్ సింగ్ ద సాంగ్. బట్ ఆ సాంగ్ ఎలా ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్నే కుప్పకూల్చే విధంగా ఉంటుంది. అలాంటప్పుడు ద పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ playing the song, making the music, singing the song, all are liable under the slander, defamation. Got it? So ఎప్పుడైతే గనక ఈ డిఫమ్ చేయాలి అనుకున్నట్లయితే, ఓకే, ఇంకోటి ఈ డిఫమేషన్ అనేది లివింగ్ పర్సన్స్ మీదనే కాదు, ఈవెన్ it is applicable to the dead persons also. చనిపోయిన వ్యక్తి మీద గనక నేను అంటే చనిపోయిన తర్వాత వాడికి రెప్యుటేషన్ ఉంటుంది అనుకోవద్దు. రెప్యుటేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ రెప్యుటేషన్. వాడు ఉన్న రెప్యుటేషనే, లేకపోయినా రెప్యుటేషనే. మహానుభావులు అంటాం, ఎందుకంటాం, వాళ్ళు మహానుభావులు కాబట్టి. వాళ్ళు ఉన్నా అంటాము, లేకపోయినా కూడా అంటాము. అలాంటి మహానుభావుల గురించి మనం ఏదైనా కామెంట్ పాస్ చేస్తే ఇట్ డెఫినెట్లీ అట్రాక్ట్స్ ద డిఫర్మేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది. ఓకే, సో ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజ్యూమ్ దట్ ఐఎమ్ ఎగ్జాంపుల్ ఏనండి దయచేసి. ఓకే, ఎగ్జాంపుల్. సి if I start scolding Mr. భగత్ సింగ్ లేదా మన గాంధీ గారిని తిట్టాను, ఆయన ఏంది ఇదేంది అన్నా. ఇఫ్ సపోజ్ ఆయన లేడు కదా, ఆయనకు రెప్యుటేషన్ ఉంటుందా, ఆయనకు గుడ్ విల్ ఉంటుందా అంటే ఖచ్చితంగా నా స్టేట్మెంట్ ఏదైనా కానీ విచ్ ఇస్ ఎగెన్స్ట్ మహాత్మా గాంధీ లేకపోతే భగత్ సింగ్ కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఈ డిఫర్మేషన్ కిందికి వస్తుంది. ఆయన రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా నా స్టేట్మెంట్ ఏది ఉన్నా ఇట్ కమ్స్ అండర్ ద డిఫర్మేషన్. ఓకే, ఈ డిఫర్మేషన్ లో కోర్టు వారు ఏం చేస్తారు అని అంటే డ్యామేజ్ ఎలా కాజ్ అయింది, ఎంతవరకు కాజ్ అయింది, వాట్ కుడ్ బి ద డ్యామేజెస్ ప్రొవైడెడ్ టు ద పర్సన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ డ్యామేజెస్ ఎలా జరిగిందంటే అన్ట్రూ స్టేట్మెంట్ స్ప్రెడ్ చేయటం వల్ల, అన్ట్రూ స్టేట్మెంట్ అనేది చెప్పటం వల్ల, అన్ట్రూ స్టేట్మెంట్ అనేది సర్క్యులేట్ చేయటం వల్ల అతని రెప్యుటేషన్ గనక డ్యామేజ్ అయింది అనుకుంటే అప్ టు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజెస్ క్యాన్ బి ప్రొవైడెడ్ అనేది కోర్టు వారి చేతుల మీద ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఇన్హరెంట్ పవర్ ఆఫ్ ద కోర్ట్ టు డిసైడ్ ద డ్యామేజెస్. రైట్. సో ఎప్పుడైతే డిఫర్మేషన్ అయ్యింది అనుకున్నట్లయితే ప్లెయింటిఫ్ అనేది ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో కావాలి డిఫర్మేషన్ క్లెయిమ్ చేయాలంటే. ప్లెయింటిఫ్ అనే వ్యక్తి కోర్టు దగ్గరికి వెళ్ళి
డిఫెండెంట్ అనే వ్యక్తి నా మీద అన్ట్రూ స్టేట్మెంట్ అనేది పాస్ చేశాడు అని ప్రూవ్ చేయాలి. అన్ట్రూ స్టేట్మెంట్ పాస్ చేశాడు, దాని ద్వారా నా రెప్యుటేషన్ పోతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఈ అన్ట్రూ స్టేట్మెంట్ రెప్యుటేషన్తో పాటు ఇతని యొక్క హానెస్టీని కూడా దెబ్బతీస్తుంది అని గనక ప్రూవ్ చేస్తే కోర్టు వారు డ్యామేజెస్ ఇస్తారు. రెండోది, ఆ స్టేట్మెంట్ చెప్పాడా, పబ్లిష్ చేశాడా, రాతపూర్వకంగా ఉందా, మెసేజ్ ద్వారా ఉందా అనేది క్లియర్గా కోర్టు వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఈ స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు వాట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ పాసింగ్ సచ్ స్టేట్మెంట్ అనేది కోర్టు వారికి ప్రూవ్ చేయాలి. ఓకే, ద స్టేట్మెంట్ వాజ్ అ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది నిరూపించాలి. ప్లెయింటిఫ్ బర్డెన్స్ ఇవన్నీ. ఓకే, సపోజ్ తర్వాత సంగతి. సో ఈ డిఫెండెంట్ ఈ ప్రక్రియ చేయటం వల్ల ఇతను నష్టపోయాడు, హీ సఫర్డ్ లాస్ ఫర్ ద స్టేట్మెంట్ మేడ్ బై ద డిఫెండెంట్ అనేది కోర్టు వారికి ప్రూవ్ చేయాలి. అప్పుడు కానీ కోర్టు వారు డిఫమేషన్ కింద తీసుకొని అప్పుడు డ్యామేజెస్ అనేది ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, this is the important topic which we have to discuss and we have discussed it. Okay, this is all about the deformations, right? Next time చూడండి, నాకు నెక్స్ట్ సెషన్ ఉంది 8:45 అయితే నాకు చెప్పండి అమ్మ జరా. ఓకే, సో మనం ఏమనుకున్నాము, దిస్ ఇస్ ద డిఫర్మేషన్. సపోజ్ సమ్ టైమ్స్ న్యూసెన్స్ అనేది కూడా జరుగుతుందండి. న్యూసెన్స్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై న్యూసెన్స్? కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ న్యూసెన్స్ ఇస్? పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. ఇంకా న్యూసెన్స్ ఎలా ఉంటుందండి? ఎదుటి వాళ్ళ వ్యక్తి డిఫర్మేషన్ కి పనిష్మెంట్ ఉండదండి. డిఫర్మేషన్ కి డ్యామేజెస్ మాత్రమే డిఫర్మేషన్ కి. ఓకేనా, వినండి. సో న్యూసెన్స్ అనేది న్యూసెన్స్ ఈ కమ్స్ అండర్ ద పార్ట్ ఆఫ్ టాట్ అండి. టాట్ కిందికి న్యూసెన్స్ తీసుకుని వస్తుంది. అంటే సివిల్ రాంగ్స్ లో కూడా న్యూసెన్స్ జరుగుతాయి. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే న్యూసెన్స్ అవుతుంది, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సపోజ్ డ్రింకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఆర్ నాట్? తాగటం ప్రొహిబిటెడా కాదా? కాదు. తాగి బండి నడపటం ప్రొహిబిటెడ్. ఓకే, తాగటం ప్రొహిబిటెడ్ కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ సెల్లింగ్, యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ వైల్ యు ఆర్ టేకింగ్ ఆర్ కన్స్యూమింగ్ ఇట్. నువ్వు తాగి నడిపావా అనుకో, నెగ్లిజెంట్. ఓకే, తాగి రోడ్ల మీద తందనాలు ఆడినావు అనుకో, న్యూసెన్స్. తాగి నీ యొక్క చర్య ఇతరులకు మ్యూట్ చేసుకోండి అమ్మా. మీరు తాగి ఇతరులకు గనక ఇబ్బందికరంగా పొజిషన్స్ గనక క్రియేట్ చేశారనుకోండి, that is called as nuisance. Okay, see, the nuisance word is a French word. అదొక ఫ్రెంచ్ వర్డ్. న్యూరీ అనే ఒక వర్డ్ లో నుంచి ఈ న్యూసెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, అది ఎలా తీసుకొచ్చారు అనేది తర్వాత సంగతి, బట్ ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ వర్డ్. ఇది ఏమంటది అనంటే, ఒక వ్యక్తి యొక్క రైట్ని ఇన్ఫ్రింజ్ చేసినా, ఇంటర్ఫియర్ చేసినా, లేకపోతే డిస్టర్బ్ చేసినా, యు ఆర్ కన్సిడర్డ్ దట్ యు ఆర్ క్రియేటింగ్ న్యూసెన్స్ అని అంట. ఓకే, నా హక్కుని ఎవరైనా ఇంటర్ఫియర్ చేసి
నా హక్కుని డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ న్యూసెన్స్. ఓకే, ఈ న్యూసెన్స్ రెండు రకాలుగా ఉంటాయి, పబ్లిక్ న్యూసెన్స్ అండ్ ప్రైవేట్ న్యూసెన్స్. ఈ న్యూసెన్స్ ఎలా జరగవచ్చు అని అంటే ఇట్ మే బి న్యూసెన్స్ క్యాన్ బి మేడ్ బై వాటర్, న్యూసెన్స్ క్యాన్ బి మేడ్ బై ఎయిర్ అంటే గాలి ద్వారా కూడా చేయవచ్చు, న్యూసెన్స్ క్యాన్ బి మేడ్ బై సౌండ్, న్యూసెన్స్ క్యాన్ బి మేడ్ బై ఎనీ ఆబ్జెక్ట్. దేంతో అయినా కానీ న్యూసెన్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. నేను 24 గంటలు నేను నా చెట్లకి నేను నీళ్లు కడతా, నా ఇల్లు శుభ్రంగా ఉంచాలని నీళ్లు వాడతా అని అంటే నువ్వు ఎక్సెస్ ఆఫ్ నీళ్లు కనుక నువ్వు వాడుతున్నావు అని అంటే దట్ ఫ్లోస్ ఇన్ టు ద అదర్ సైడ్స్ హౌస్. ఓకే, మీ నైబర్ వాళ్ళ ఇంటి ముందరకో లేకపోతే నీ ఇంట్లోకి పోతాయి. పోయినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ న్యూసెన్స్. యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ద రైట్స్ ఆఫ్ దట్ పర్సన్, you are disturbing the rights of that person. That is nothing but a nuisance. Okay, జనరల్ గా ఈ న్యూసెన్స్ అనేది రెండు రకాలు ఉంటాయి, పబ్లిక్ న్యూసెన్స్ అండ్ ప్రైవేట్ న్యూసెన్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, యా, see unlawful interference with the rights of a common persons, then that right of interference among the common persons are considered to be the public nuisance. Okay, suppose for example you are having right to drink, I am having right to drink, we all are having right to drink. Okay, unda andi right untada? Yeah, thank you ma. So do we have right to drink or not? Yes sir. No. అంటే తాగే హక్కు లేదా మనకి, స్వేచ్ఛ లేదా మనకి? తాగొచ్చు, తాగొద్దు అని ఎప్పుడు నో అంటే నో. వినండి వినండి వినండి, సి వీ డోంట్ హ్యావ్ రైట్ అనేది, ఆ రైట్ ఉందా లేదా అనేది కూడా స్టాట్యుటరీ అథారిటీ అంటే లా చెప్తుంది, జుడిషియల్ అథారిటీ లా చెప్తుంది. when government is providing, when government is selling, it is nothing but it is valid, legal annate kada, that we have the right అనుకోవటమే. ఓకే, if we don't have right, prohibition అని గనక పెట్టాడు అనుకోండి, then అప్పుడు మనకు రైట్ ఉండదు. we don't have right under the prohibited laws. prohibited గనక అయితే మాత్రం మనకి రైట్ పోతుంది. సో we have right to drink, but సబ్జెక్టివ్ కండిషన్ ఏంటి? వార్నింగ్ ఏంటి? బీ విత్ ఇన్ యువర్ లిమిట్స్. నీ లిమిట్స్ దాటి ఇతరులకు కానీ, ఇతరుల హెల్త్కి కానీ, ఇతరుల సేఫ్టీకి కానీ, ఇతరుల కంఫర్ట్కి కానీ, ఇతరుల కన్వీనియన్స్కి కానీ ఎటువంటి డ్యామేజ్ జరిగినా యూ విల్ బీ లయబుల్ ఫర్ ద న్యూసెన్స్, యూ విల్ బీ లయబుల్ ఫర్ దట్ యాక్ట్ అని చెప్పడం జరిగింది. నువ్వు ఇంట్లో తాగు, ఓకే, ఇంట్లోనే ఉండు, నథింగ్ విల్ హ్యాపెన్. నువ్వు ఇంట్లో తాగి నువ్వు ఇంట్లో లొల్లి చేస్తే ఇంటి వరకే ప్రాబ్లం. if it comes to the society, if it comes to the public, then it becomes a public nuisance. Okay, ఈ న్యూసెన్స్ అనేది తాగటం వల్లనే కాదండి. నేనేం చెప్పా, ఇట్ క్యాన్ బి ఇన్ ఎనీ ఫామ్, స్మోక్ కానీ వాటర్ కానీ ఏదైనా రూపంలో ఉండవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ if I dig anything before my house for the tap purpose కోసమో లేకపోతే trenches, digging the trenches మన కాల్వ కోసమో నేను తవ్విన తర్వాత I should take proper caution of not to cause any damages to the others. ఎవరికి కూడా డ్యామేజెస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. మోరోవర్ అది రీజనబుల్ టైం వరకు నేను అది డిగ్ చేసే ఉంచాలి. కంటిన్యూస్గా అది ఉండటం వల్ల ఇట్ మే కాజ్ ఇన్కన్వీనియన్స్ టు పాస్, ఇట్ మే కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ద అదర్స్,
then at such conditions my act of digging comes under the nuisance. Okay, సపోజ్ నాకు కోళ్ళ దుకాణం ఉంది. ఆ కోళ్ళ దుకాణము నేను ఇవాళ కోడిని కట్ చేసా, దాని పార్ట్స్ అన్ని తీసి ఒక చెత్తబుట్టలో వేసా. ఆ చెత్తబుట్టని వెంటనే డిస్పోజ్ చేసేయాలి. ఓకే, లేదా ఆ చెత్తబుట్ట అట్లనే పెట్టాను అనుకోండి, ఆ స్మెల్ నుంచి వచ్చే బద్బు, దాన్ని ఏమంటాము, స్మెల్ ఏదైతే వస్తుందో, ఇట్ మే కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ద సరౌండింగ్ పీపుల్స్. అలాంటి సందర్భాల్లో అదేమవుతుంది, మై యాక్ట్ కమ్స్ అండర్ ద న్యూసెన్స్. ఓకే, ఎనీ యాక్ట్ విచ్ కాజెస్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ హెల్త్ కానీ, సేఫ్టీ కానీ, కంఫర్ట్ కానీ, కన్వీనియన్స్ కానీ ఆఫ్ ద పబ్లిక్ కి డ్యామేజ్ అయ్యే విధంగా ఏది ఉన్నా ఇట్ కమ్స్ అండర్ ద పబ్లిక్ న్యూసెన్సే. ఓకే, వాట్ ఇట్ అండి, రైట్? ఎనీ డౌట్స్? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దట్ ఐ విల్ కంప్లీట్ దిస్ న్యూసెన్స్ టుమారో, అండ్ ఇఫ్ పాసిబుల్ వి విల్ స్టార్ట్ దిస్ వన్, ఇది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనము విల్ స్టార్ట్ టుమారో. ఓకే, హై వాల్యూమ్ తో టీవీ ప్లే చేసిన అది కూడా న్యూసెన్స్ సార్? ఏంటండి? హై వాల్యూమ్ తో టీవీ ప్లే చేసిన న్యూసెన్సే. సి వన్ థింగ్ ఒక్కటండి, ఇప్పుడు న్యూసెన్స్ అనేది ఎలా ఉండాలి, ఒక్కసారి జరిగితే అది న్యూసెన్స్ కాదండి. కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉండకూడదు. ఇప్పుడు నా ఇంట్లో ఒక రోజు టీవీ పెట్టుకొని ఏదో మా పిల్లగాడు బర్త్డేనో, లేకపోతే నా బర్త్డేనో, మా పిల్లం బర్త్డేనో అని ఎగిరినాం అనుకోండి, నో ప్రాబ్లం. రోజు సౌండ్ వేసుకొని ఎగిరినాం అనుకోండి, చుట్టుపక్కల వదిలిరుతారు. దట్ ఈస్ న్యూసెన్స్. ఓకే సార్, ఇప్పుడు ప్రైవేట్ న్యూసెన్స్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఏంటమ్మా? ప్రైవేట్ న్యూసెన్స్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అసలు ప్రైవేట్ న్యూసెన్స్ ఇంకా చెప్పలేదమ్మా, రేపు చెప్తా. టైం అయిపోతుంది, నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ న్యూసెన్స్ రేపు చెప్పి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఓకేనా? పబ్లిక్ న్యూసెన్స్ లో చెప్పండి. assume that some people are protesting for their rights. Protest is going on, okay. Protest is going on for their rights. ఆ టైంలో న్యూసెన్స్ క్రియేట్ అయింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయొచ్చు? అది క్రైమ్ గా మారిపోతుంది సార్. క్రైమ్ మారిపోతుంది. న్యూసెన్స్ అనేది డిఫరెంట్ అండి. ఈయన యాక్ట్ ఇప్పుడు దాన్ని ఏమంటే అన్లాఫుల్ అసెంబ్లీస్ అని అంటాం. ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీలో లేకపోతే లాఫుల్ అసెంబ్లీ ఫర్ అన్లాఫుల్ యాక్ట్ కనుక ఉన్నప్పుడు అది క్రైమ్ గా మారిపోతుంది. నెక్స్ట్ సెమిస్టర్కి వస్తుంది అండి, అది చాలా దూరం వెళ్దాం. లౌడ్ సౌండ్ అది న్యూసెన్స్. ఓకే, సార్ ఇప్పుడు రేవ్ పార్టీస్ అని ఇక్కడ లాంగ్ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని అవుతూ ఉంటాయి కదా సార్, అలాంటి వాటికి ఎలా ఉంటుంది సార్? అది మనకు పబ్లిక్ లో అలౌడ్ కదండి, రేవ్ పార్టీ దూరంగా జరిగినా కానీ దాన్ని క్రైమ్ కింద తీసుకుంటారు. అది పబ్లిక్ డిస్టర్బెన్స్ కాదు, అది క్రైమ్. అది అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కాబట్టి క్రైమ్ అది. ఓకే, రైట్ అండి. విల్ కంటిన్యూ టుమారో at the same time. Moreover, your link will be sent in the evening. రేపు మార్నింగ్ క్లాసెస్ లింక్ ఏమో ఈవినింగ్ ఇచ్చేస్తా, ఈవినింగ్ క్లాసెస్ లింక్ ఆఫ్టర్నూన్ ఇస్తా. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ డోంట్ సే దట్ ఐఎమ్ నాట్ సెండింగ్ ద లింక్. మీరు ఒకసారి గ్రూప్ లో చూసుకుంటే లింక్ ఉంటుంది. ఓకే, ప్రైర్ అడ్వాన్స్ గానే నేను లింక్ పంపిస్తాను. ఓకే, రైట్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్.